హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు తేజ్ ఫ్యామిలీ. ఇవాళ నాకు ఇష్టమైన చేపల పులుసు, అందరికీ ఇష్టం చేపల పులుసు. ఇవాళ చేసి మీకు చూపిస్తున్నాను. చేపల పులుసుకు కావాల్సిన పదార్థాలు: ఆవాలు, జీలకర్ర, పులుసు, చింతపండు పులుసు, కరివేపాకు, మామిడికాయ ముక్కలు, పచ్చిమిరపకాయ చీలికలు, ఉల్లిపాయ 4 ఉల్లిపాయలు చిన్న చిన్నవి, ధనియాలు, తెల్లగడ్డ, మెంతులు, ఇవి మసాలా, ఉప్పు, కారము, పసుపు. ఇవేంటి అంటే దాని బుర్రలు పక్కకు పెట్టేసిన ఇది స్కిన్కి తీపించుకొని వచ్చాడు. చేపల పులుసు ప్రాసెస్ చూపిస్తాను ఇప్పుడు. వండే విధానం స్టార్ట్ చేద్దాం. నూనె వేసేసుకుందాము. తగినంత నూనె వేసుకోవచ్చు. కొంచెం ఎక్కువ వేసుకోవాలి, నీసు వాసనకి. చేపలు నీసు వాసన ఉంటాయి కదా. 4 స్పూన్లు వేసిన. ఫైవ్ స్పూన్లు. ఈ మధ్య ఇంగ్లీష్ కూడా మాట్లాడుతున్నా నేను. జీలకర్ర, ఆవాలు, వేసిన తర్వాత ఇవి వేసుకున్నాం. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ చీలికలు చేసుకున్నాం కదా, అది ఆవిడకాయ తురుము కూడా. అది బాగా వేగినాక ఇది వేసుకోవాలి. బాగా కొంచెం మగ్గనిచ్చి బాగా మగ్గనిచ్చినాక కరివేపాకు కూడా వేసుకొని అప్పుడు పులుసు. ఇప్పుడు కరివేపాకు వేసుకున్నాము. మగ్గిపోయినాయి. ఇప్పుడు పసుపు వేసుకున్నాము. పసుపు, కారం 3 స్పూన్ల కారం, ఉప్పు తగినంత, ఇప్పుడు పులుసు పోసుకున్నాం. ఇవన్నీ మగ్గినాక ఇప్పుడు చేపలు వేసేసుకున్నాము. పులుసు అంత మాత్రం పోసుకున్నాక చేపలు మునిగేటట్టుగా ఉండాలి పులుసు. అది ఉడికేలకి బాగా ఉంటుంది ముక్కలకి బట్టి. ఇది ఒకటే చేప. పెద్ద చేప ఒకటే కొట్టించుకొచ్చాడు. ఇది కూడా వేస్తే. ఈ తలకాయ అంటే మా ఆయనకి చాలా ఇష్టం. ముక్కలన్నా అడగడు కానీ ఈ తలకాయ అడుగుతాడు, చేప తలకాయ. నాన్ వెజ్ కన్నా మటను, చికెన్ కన్నా చేపలు బాగా ఉంటాయి వండుకొని తింటే 2-3 రోజులు. నాన్ వెజ్ అన్నా తినబుద్ధి అవ్వదు, కానీ ఇదైతే మంచిగా తినాలనిపిస్తుంది. 3 రోజులు 4 రోజులు ఉన్నా. ఇది కూడా నాన్ వెజ్ అంటారు. ఇది చేపలు, పుష్పాలు. ఇప్పుడు మామిడికాయ ముక్కలు వేద్దాము. ఈ ముక్కలు కూడా పులుసుతో పాటు ఉడికితే బాగుంటుంది.
ఒక్కొక్కటి మనిషికి ఒక ముక్క అని ఒకటే మామిడికాయ ఉండింది, అందుకు మనిషికి ఒక ముక్క అని కోసేసాం సన్నగా కోసి. మళ్ళీ నాకు మామిడికాయ ముక్క రాలేదు అని మసాలా నూరుకున్నాం. ఇప్పుడు మెంతులు వేసుకున్నాం. ఫస్ట్ కొన్ని మెంతులు చేదు వస్తుంది, చేయి పెట్టడం లేదు, చేయి పెట్టద్దు అన్నందుకు. ఇది కొంచెం వేగినాక ధనియాలు కూడా వేసేసుకోవాలి. జీలకర్ర కూడా వేసుకోవచ్చు అరుగుదలకి. నేను తాలింపులు వేసేసాను జీలకర్ర. తాలింపులో కన్నా ఉడికేటప్పుడు వేసుకుంటే ఇంకా బాగుంటుంది, అరుగుదలకి దాని రసం దిగుతుంది కాబట్టి తొందరగా అరిగిపోతుంది జీలకర్ర వేసుకుంటే. అది చిట్కాలాగా మంచిగా పనిచేస్తుంది. ఎవరికైనా ఎంత అరుగుదల లేని వాళ్ళకి కూడా ప్రతి కూరల్లో జీలకర్ర వేసుకుంటే అరిగిపోతుంది. అయిపోయింది, దించుకొని మసాలా పట్టుకున్నాం. ధనియాలు మెంతులు వేయించుకున్నాం కదా, పౌడర్ చేసేసుకున్నాను. పౌడర్ చేసుకున్నాక ఎల్లిపాయలు వేసుకోవాలి. ఇవి 2 గడ్డలు, కొంచెం ఎల్లిపాయ ఎక్కువ ఉండాలి దీనికి, ధనియాలకి మెంతులకి. చేపల కూరకి బాగుంటుంది. మసాలా కూడా చేసుకోవచ్చు, కానీ ఇట్లా అయితే 2-3 రోజులు ఉంటుంది చేపల కూర, బాగుంటుంది. మగ్గే కొందికి ఇంకా టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు ఇది పేస్ట్ పట్టేసుకొని వేసేసుకున్నాము. ఇప్పుడు బాగా ఉడికిపోతుంది. మసాలా వేసుకున్నాము. ఈ మసాలా వేసుకునే ముందుగా ఒక మాట చెబుతాను, సబ్స్క్రైబ్ చేసుకోవటం లేదు. చాలా ఉన్నాయి వీడియోలు నేను చేసిన వంటకాలు, వాటిల్లో చిన్న చేపలు బాగా చూశారు. దాన్ని 2000 ఎంత వచ్చినాయమ్మా, 2 లక్షల వ్యూస్ వచ్చేసినాయి. అవి ఇప్పుడు దొరకటంలా చిన్న చేపలు చేద్దామంటే. నాకు చిన్న చేపలు అంటే ఇష్టము, ట్రై చేస్తాను. ఒక పర్సన్ మళ్ళీ అడిగారు. ఒక పనసకాయ వీడియో చేసాము కదా, ఆ పనసకాయ వీడియో చేసినప్పుడు ఒక పర్సన్ అడిగారు పనసకాయ బిర్యానీ చేసి చూపించండి అని. చూపిస్తాను. పనసకాయ తీసుకొచ్చి చాలా వేసి చేసే ఉన్నాయి కదా, అవి చూడండి, చూసి లైక్ చేయండి. మళ్ళీ మొన్న గణపతి నిమజ్జనం చేసుకున్నాము. మా పిల్లలు చిన్న ఉన్నప్పటి నుంచి గణపతి పెట్టుకొని అట్లనే ఇంట్లోనే నిమజ్జనం చేస్తాము. చూడండి, గణపతిది కూడా మసాలా వేస్తున్నా. ఇప్పుడు కొంచెం ఇట్లా గ్రే ఉన్నప్పుడే మసాలా వేస్తాను. నేను పొడిగానే వేస్తాను ఎప్పుడు కూడా, చాలాసార్లు చూపించాను మీకు. ఇట్లా వేసుకుంటేనే బాగుంటుంది. ఇది చిక్కగా అయ్యేటప్పటికి మసాలా ఉడికిపోతుంది, బాగుంటుంది. ముక్కకు బట్టి కూడా అది గంటి పెట్టద్దు, కలపాల. ఒక క్లాత్ తీసుకొని పట్టుకొని కదపాలి. ఇప్పుడు నేను కదుపుతా, చూడండి. ఇప్పుడు కదుపుతాను. ఇట్లా కదుపుకోవాలి. గంటి పెడితే ఇరిగిపోతుంది, ముక్క ఉడికి ఉంటుంది కదా. ఇప్పుడు చూడు, ఇట్లా కదుపుతుంటే ముక్క ఎట్లా కనిపిస్తుందో, ముక్కలుగా ఉన్నాయి చూడు. అట్లా మంచిగా ఇట్లా కలుపుకుంటే మొత్తం కలిసిపోతుంది, మసాలా గ్రే అంతా కలిసిపోతుంది. చేతుల మీద పడకుండా కలుపుకోండి. ఇట్లా అన్నానని చేతుల మీద వేసేసుకునేవాళ్ళు. అప్పుడే చూడు, పురుది పైకి ఉడికి ఇది వచ్చేసింది బొనిక.
చేపల కూర తొందరగా అయిపోతుంది. సూపర్ ఉంది. కమ్మటి వాసన వస్తుంది మసాలా వేసేలకి. ఈ మగ్గినాక దించేసుకొని తినేసేద్దాం. దించేసుకున్నాము. ఆకలి అయిపోతుంది. ఇప్పుడు వేసుకొని తిందాం. వేడి చేపల పులుసు, వేడి చేపల పులుసు అన్నం వేసుకొని మీ అందరికి కూడా నోరు ఊరుతుండొచ్చు చేపల కూర చూసడంలోనే. అందరం తిన్నాం రండి. మీరు కూడా చేసుకొని తిని ఎలా ఉందో కామెంట్ పెట్టండి. చేపల కూర ఎమ్మి. మీలో ఎంతమందికి ఈ చేపల కూర ఇష్టమో లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోండి. తేజ్ ఫ్యామిలీ సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. చేసుకుంటే ఏం కాదు. లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి. తేజ్ ఫ్యామిలీ.